చూడ్డానికి చాలా అమాయకుల్లో ఉంటాడు. ఏమీ తెలియని పసిబిడ్డలా ఉంటాడు పర్సన్. ఆ పర్సన్ పుట్టింది 15 ఫిబ్రవరి 1982. ప్రదేశ్ ఉప్పాడలో ఆయన జన్మించాడు. హైదరాబాద్కి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల కోసం కాదు, MBA స్టడీ చేయడానికి. పక్క MBA చదువుతూ ఆర్యా 2 మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చూడ్డానికి చాలా అమాయకుల్లో కనిపిస్తాడు. చేతులు కట్టుకొని అమాయకంగా చూస్తూ ఇన్నోసెంట్ లా కనిపిస్తారు ఆయన. సినిమా ఇండస్ట్రీలో మనిషి మాట్లాడితే సరిపోదు, సినిమా మాట్లాడాలి అని నిరూపించారు ఒక డైరెక్టర్. ఆయనకి చేతులు కట్టుకొని సైలెంట్గా ఇన్నోసెంట్గా అమాయకుల్లో ఉండే డైరెక్టర్ బుచ్చిబాబు గారు. హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రజబ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన దర్శక ధీరుడు. బేసిక్గా మనం రాజమౌళి గారికి దర్శక ధీరుడు అనే ఒక బిరుదిచ్చాం. కానీ ప్రజెంట్ ఇండస్ట్రీలో మన సుక్కుబాయ్ శిష్యుడు, అంటే మన సుకుమార్ గారి శిష్యుడు అండ్ బుచ్చిబాబు సనా. సో ఈయనకి దర్శక ధీరుడు అని బిరుదు రాబోతుంది భయ్య. అది పెద్ద సినిమా రేపు ప్రీమియర్స్ అండ్ ఎల్లుండి షో అంటే అఫీషియల్గా మూవీ రిలీజ్ అవుతుంది. సో అది రిలీజ్ అయిన తర్వాత 100% ఆయనకి కూడా దర్శక ధీరుడు అనే బిరుదు అయితే 100% రాబోతుంది. అండ్ తమ్నైల్ చూసి చాలా మంది వీడియో ఓపెన్ చేస్తుంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ తమ్నైల్లో పెట్టాను, మన ఏమంటారు బుచ్చిబాబు సనా ఆయన బయోపిక్ వీడియో అనేసి తమ్నైల్లో పెట్టాను. ఓకే, లైక్ అదేనా, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అండ్ ఫస్ట్ అయితే మాత్రం సైలెంట్ కిల్లర్ అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చాను. సైలెంట్ కిల్లర్ అంటే ఎవరిని అంటాం? బేసిక్గా మనం ఒక సైకోపాత్ని, ఒక సైలెంట్ కిల్లర్ని, అంటే ఎవరికి తెలియకుండా హత్యలు చేసుకుంటే అండ్ పోలీసులకు కూడా దొరకకుండా హత్యలు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని సైలెంట్ కిల్లర్ అంటాం బేసిక్గా. కానీ బుచ్చిబాబు గారికి ఆ తమ్నైల్లో ఆ బిరుదు, ఏది సైలెంట్ కిల్లర్ అనే బిరుదు ఎందుకు ఇచ్చానో తెలుసా? నిజంగా ఉప్పిన సినిమా దగ్గర నుంచి ఆయన చేసిన 2 మూవీస్ ఎక్కడైనా దొరికాడా? దొరకలేదు. జనాలని, ఆడియన్స్ని పడుకోబెడితే వెళ్తున్నాడు, నరికేసి పడుకోబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ రేపు పెద్దతో రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్ హిట్ కొడతాడో కూడా తెలియదు. సో అలాంటి ఒక డైరెక్టర్ బయోపిక్ ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ బుచ్చిబాబు సనా, సో ఈయన ఫస్ట్ మన సుకుమార్ గారి దగ్గరికి రావడానికి ముందు, ఓకే, ఈయన ఊరు దగ్గర నుంచి వద్దాం, ఒక క్లారిటీ వస్తుంది. ఈయన ఊరు వచ్చేసి ఉప్పాడ. ఈ ఉప్పాడకు ఒక బయోపిక్ ఉంది. అండ్ అంటే ఉప్పిన మూవీకి కూడా ఈ ఉప్పాడ ఏరియాకి, ఆ ఉప్పిన మూవీకి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం వీడియోలో. ఓకే, అండ్ ఆయన ఉప్పాడకి సంబంధించిన పర్సన్, అక్కడే ఆయన పుట్టారు, అక్కడే పెరిగారు. అండ్ చదువుకుంటూ అండ్ MBA చేయడానికి ఆయన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ MBA చేస్తూ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీని అడిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు ఒప్పుకోరు కదా స్టార్టింగ్లో, అది వద్దు దాన్ని వదిలేసి అని చెప్పేసి MBA చేసుకోమని చెప్పినప్పుడు మన బుచ్చిబాబు గారు ఇక్కడ ఉంటూ సుకుమార్ గారి దగ్గర మెల్లమెల్లగా అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటే ఆర్యా 2 షూటింగ్, ఆర్యా 2 మూవీ టైంలో మన సుకుమార్ గారి దగ్గరికి బుచ్చిబాబు గారు జాయిన్ అయిపోయారు అసిస్టెంట్ డైరెక్టర్గా. దాని తర్వాత నాన్నకు ప్రేమతో చేశారు, రంగస్థలం చేశారు, అండ్ నెంబర్ 1 నేను ఒక్కనే చేశారు. వీటికి వర్క్స్ చేశారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా. సడన్గా ఏమైందో తెలీదు, ట్రాక్ మార్చేశారు. ఆయన డైరెక్ట్ ఉప్పిన మూవీకి డైరెక్ట్ దిగిపోయారు. డైరెక్టర్గా డెబ్యూ మూవీ అది. అండ్ కాస్టింగ్ కూడా చూస్తే విజయ్ సేతుపతి గారు చేశారు భయ్య అందులో నెగిటివ్ రోల్. అసలు ఎలా డీల్ చేశారు ఏంటో తెలియట్లేదు కానీ, అంటే ఇంకా మూవీస్కి అన్నిటికి కలిపి ఆయన వర్క్ చేశారు కాబట్టి ఆయనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, యాక్టర్స్ తోటి ఇలా డీల్ చేసుకోవాలి, ఇలా యాక్టింగ్ చేయించుకోవాలి, ప్రొడక్షన్ ఇలా బ్యాలెన్స్ చేయాలి అనేసి ఒక ఐడియా వచ్చి ఉంటుంది మేబీ. ఆ ఐడియా తోటి బుచ్చిబాబు సనా గారు, బుచ్చి అని పిలుచుకుందాం, బుచ్చిబాబు సనా అంటే అది వేరేలా అనిపిస్తుంది ప్రతిసారి పలకడానికి. మన బుచ్చి ఏం చేశారంటే ఇక్కడ చాలా పెద్ద డెబ్యూ మూవీ తోటి పెద్ద హిట్ కొట్టేశారు. ఫస్ట్ ఆల్బమ్ హిట్, తర్వాత సినిమా హిట్, ఆ తర్వాత అవార్డ్స్ వచ్చేసాయి. ఇంకా అది వేరే విషయం. అండ్ బుచ్చిబాబు గారు అంటే బుచ్చి అనే పేరు ఇండస్ట్రీలో మొత్తం మోగిపోయింది ఫస్ట్ సినిమాకి. అండ్ సెకండ్ సినిమాకి సడన్గా రామ్ చరణ్ గారితో పెద్ది. రామ్ చరణ్ గారు అప్పుడే గ్లోబల్ స్టార్ అయిపోయారు. గ్లోబల్ స్టార్ అయిపోయిన ఒక హీరో తోటి అండ్ ఫస్ట్ డెబ్యూ మూవీ ఏదో హిట్ అయింది. అదృష్టం బాగుంది అనుకుందాం. అక్కడ అదృష్టం కాదులేండి, అవార్డు వచ్చిందంటే బేసిక్ సెన్స్ లేకుండా సినిమాలో అవార్డు అయితే రాదు కదా. అలాంటి ఒక పర్సన్ రామ్ చరణ్ గారికి కథ చెప్పగానే ఎలాంటి కరెక్షన్స్ చెప్పకుండా డైరెక్ట్ అవకాశం, ఆపర్చునిటీ ఇవ్వడం. అండ్ వీళ్ళ కనెక్షన్ ఎక్కడ కుదిరింది తెలుసా? ఆల్రెడీ రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో రంగస్థలం చేశారు. ఆ రంగస్థలానికి మన బుచ్చిబాబు గారు కూడా వర్క్ చేశారు. ఇక్కడ వీళ్ళ బాండింగ్ అనేది గట్టిగా స్టేబుల్ అయిపోయింది.
అక్కడ నుంచి వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ సుకుమార్ గారు డైరెక్ట్ బుచ్చిబాబుని తీసుకెళ్లి రామ్ చరణ్ గారి దగ్గర కూర్చోబెట్టినప్పుడు రామ్ చరణ్ గారికి కథ నెరేషన్ ఇచ్చినప్పుడు ఏ కరెక్షన్స్ చెప్పలేదంట. చాలా సందర్భాల్లో బుచ్చిబాబు గారే చెప్పారు, కరెక్షన్స్ ఏమి చెప్పకపోగా సినిమాకి అంటే ఆ స్టోరీ నెరేషన్ కి ఎగ్జైట్ అయిపోయి ఇమీడియట్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు వృద్ధి సినిమా ప్రొడక్షన్స్ తో కలిసి. ఇక్కడ వరకు బాగుంది. అండ్ బుచ్చిబాబు గారు ఎక్కడ మైక్ పట్టుకున్నా అసలు ఇలా వణుకుతూ మాట్లాడతారు. ఎక్కడ ఏదన్నా మీటింగ్ అయినా, ఏదైనా ఫంక్షన్ అయినా, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటి ఏమైతే ఇలా కట్టుకుని ఉంటారు. సో ఆయన చూస్తే అసలు ఇతను చదువుకున్న వ్యక్తినా, ఎడ్యుకేషన్ లేదనుకుంటాం ఈ పర్సన్కి. కానీ బుచ్చిబాబు గారు MBA వరకు చేశారు. స్టార్టింగ్లో కూడా చెప్పాను, MBA చేయడానికి హైదరాబాద్ వచ్చారు ఆయన. MBA వరకు చేశారు. ఎంత నాలెడ్జ్ ఉండాలి ఆయనకి. కానీ ఎందుకు అంటే, ఉదాహరణకి సినిమాల్లో ఉంటాయి అండ్ ప్రాక్టికల్గా కొన్ని కొటేషన్స్ ఉంటాయి కదా, ఎంత ఒదిగుంటే అంత ఎదుగుతాం. అది బుచ్చి గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. సో బుచ్చిబాబు గారు ఎంత సైలెంట్గా ఉంటారో, అందుకే సైలెంట్ కిల్లర్ అని పెట్టిన. అంత సైలెంట్గా ఉంటూ కిల్లింగ్ చేసుకుంటూ ఎదిగిపోతున్నారు. కిల్లింగ్ చేయడం అంటే మనుషుల్ని నరికేయడం కాదండి బాబు, జస్ట్ వాళ్ళకి నచ్చిన అవుట్పుట్ ఇచ్చి వాళ్ళని సైలెంట్ చేసేయడం. అలా కిల్లింగ్ చేసుకుంటూ ఇప్పుడు బుచ్చిబాబు అనే పేరు గ్లోబల్ వైడ్గా వినబడబోతుంది పెద్ద మూవీతో. అండ్ ఈ మూవీ అప్లోడ్ చేసే టయానికి పెద్ద మూవీ రిలీజ్ అవుతుందా లేకపోతే బిఫోర్ అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ అదైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎడిటింగ్ అని అదని ఇదని ప్రాసెస్ ఉంటుంది. అండ్ మేబీ అయితే ముందన్న అవ్వచ్చు లేదా తర్వాత అయినా అవ్వచ్చు. మొత్తానికి ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాను, ఆయన బయోపిక్కి సంబంధించింది కాబట్టి. సో అలా పెద్ద సినిమా వరకు వచ్చారు. పెద్ద సినిమాకి 5 ఇయర్స్ టైం తీసుకొని ఇప్పుడు పెద్ద సినిమా మన ముందుకు రాబోతుంది. చాలా పెద్ద ఎత్తున హిట్ అవ్వబోతుంది. దాని ప్రమోషన్లో భాగంగా ఆయన విచ్చలవిడిగా దూసుకుపోతున్నారు. అండ్ ఆయన ఏదైతే అంటే ఆయన స్టోరీస్ ఏవైతే బాగా బిల్డ్ చేసుకొని బాగా రాసుకొని ఆ డైలాగ్స్, ఆ వేరియేషన్స్, ఆ క్యారెక్టర్ అవుట్పుట్ ఇవన్నీ ఎలా తీసుకొస్తున్నారా అంటే కొన్ని సందర్భాల్లో ఆయనే చెప్పారు. ఏం చెప్పారంటే, పల్లెటూరి వాతావరణం ఇప్పుడు ప్రజెంట్ సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడున్న బ్యూటిఫుల్ మెమరీస్, రియల్ ఇన్సిడెంట్స్, అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ నేను సినిమాలో బంధిస్తున్నాను. సో అందుకే నా సినిమాలు ఇంత పెద్ద హిట్ అవుతున్నాయి అని చెప్పేసి, అంటే ప్రాక్టికల్గా ఏదైతే జరుగుతున్నాయో ఆయన వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు జనాలకి. అండ్ పెద్ద మూవీ కూడా అదే. పెద్ద మూవీ గురించి చాలాసార్లు చెప్పారు కదా ఆయన. నేను ఒక టెంపుల్లో కూర్చొని రాసుకున్నాను, ఇది మా ఊర్లో పెద్ద అని ఒకడు ఉంటాడు, వాడు ప్రతి ఒక్క ఆటలో బాగా ఆల్తేలిన వ్యక్తి, వాడు బ్యాట్ పట్టుకున్నాడంటే బాల్ వనకాల్సిందే, కబడ్డీకి దిగాడంటే ఆ గ్రౌండ్లోకి దిగాడంటే కాలు చేతులు వనకాల్సిందే. అలాంటి వాడి బయోపిక్ని నేను బాగా డెవలప్ చేసి ఈ విధంగా ఒక పెద్ద సినిమాగా రాశాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే ఆయన కథలన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటాయి, ఇంక్లూడింగ్ ఉప్పెన మూవీ కూడా రియల్ క్యారెక్టర్స్ అవన్నీ. సో అంటే ఈ రియల్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. రేపు చూద్దాం భయ్య, పెద్ద సినిమా ఏ రకంగా ఉంటుందో తెలియదు కానీ, అండ్ మన బుచ్చిబాబు గారి బయోపిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేను అసలు బేసిక్గా మన ఛానల్ ఇప్పటిదాకా నేను ఎవరు బయోపిక్ మీద వీడియో చేయలేదు. జస్ట్ రామ్ చరణ్ గారు బయోపిక్ చేయలేదు, కానీ ఆయన ఎలా ఎదిగారు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అంటే అది లైక్ బయోపిక్ లాగే అనుకోండి. దాని తర్వాత బర్త్డే సాంగ్ ప్రభాస్ గారిది, మా డార్లింగ్ ఉన్నారు కదా, ఆయన మీద ఒక వీడియో చేశాను. తర్వాత నేను చేస్తున్న వీడియో ఏదైనా ఉందరా అంటే ఇదే, బుచ్చిబాబు గారి బయోపిక్ తోటి స్టార్ట్ చేశాను. నాకు బెటర్ వాళ్ళ వ్యక్తిగతంగా కానీ మంచి తోపు డైరెక్టర్లు అవుతున్నారు, వాళ్ళు మెంబర్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయిపోతారు, రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని ఏలేస్తారు అని నాకు అనిపించిందంటే, నాకు జెన్యున్గా అనిపించాలి. పర్టికులర్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళ గురించి ఒక బయోపిక్ వీడియో అయితే దింపుతాను, వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వెతికిన తర్వాత. అండ్ నాకు ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆయన మౌనంగా ఉంటాడు, చాలా అసలు ఏం మాట్లాడలేదు, ఇంగ్లీష్ పదాలు కూడా ఎక్కువ వాడాడు, మొత్తం తెలుగే మాట్లాడతాడు. అయినా ఆయన MBA చేశాడు. చాలా అంటే ఏమంటారు, ఇన్నోసెంట్ లాగా ఉంటారు చూడడానికి. కానీ బుచ్చిబాబు గారు చాలా మంచి వ్యక్తి అని ఆయన బయోపిక్ నేను తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు, చదువుతున్నప్పుడు చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయాను భయ. సైలెంట్గా వచ్చారు. సినిమా ఇండస్ట్రీలోనే చాలా దారుణాలు జరుగుతాయి, అలాంటి దారుణాలలో ఉంటూ ఆయన ఈ స్థాయికి ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. పర్టికులర్గా దీని క్రెడిట్ వచ్చేసి సుకుమార్ గారికి వెళ్తుంది. సెకండ్ అంటే ఆయన కష్టం లేకుండా ఏ వర్క్ జరగదు కాబట్టి, అండ్ సెకండ్ వర్షన్ బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్తుంది, ఆయన ప్లేస్కి వెళ్తుంది. ఆయన కష్టపడ్డారు అండ్ సుకుమార్ గారు ఆయనకి లైఫ్ ఇచ్చారు. సో ఇది గైస్ మన బుచ్చిబాబు సన బయోపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ చెప్పాను కదా,
పెద్ద మూవీకి సంబంధించి 3 రివ్యూస్, ఫ్యాన్ రివ్యూ అంటే ప్రీమియర్ రివ్యూ వస్తుంది, అట్ ఎ టైం వాళ్ళ యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్షన్ గురించి ఒక రివ్యూ వస్తుంది, ఫైనల్గా మూవీ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే చిన్న సినిమా కాదు కదా, పాన్ ఇండియా సినిమా, మినిమం 3 రివ్యూలు చేస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆ రివ్యూలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి భయ్యా, ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అండ్ ప్రభాస్ గారి గురించి వీడియో చేసిన, అల్లు అర్జున్ గారి గురించి వీడియో చేసిన, ఎన్టీఆర్ గారి గురించి వీడియో చేసిన, చిరంజీవి గారి గురించి వీడియో చేసిన, అంతెందుకండి తమిళ యాక్టర్ల గురించి చేసినా కూడా చాలా మంచి ఫాలోయింగ్, మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే నా దగ్గర నుంచి బెటర్ దెన్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.